సంగీత దర్శకురాలు శ్రీలేఖ స్వరపరిచి పాడిన మా చిన్ని శివ డివోషనల్ వీడియో సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మా చిన్ని శివ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటని జి మణి లక్ష్మణ్ రావు ప్రొడ్యూస్ చేశారు. భారతి బాబు లిరిక్స్ అందించగా శ్రీరామ్ కంగటాల డిఓపి ఎడిటింగ్ తో పాటు దర్శకత్వ బాధ్యతలు వహించారు. సాంగ్ ని రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి గురుతుల్యులు, దైవ సమానులు శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం అంటే ఇంత విజయవంతంగా జరగడానికి గల కారణం మా శ్రీలేఖ గారు ఎంతో అందంగా ఈ యొక్క పాటని ఆవిడ అద్భుతంగా పాడారు, అలాగే కంపోజ్ చేశారు. అలాగే ఆవిడకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీ సిరీస్ మీడియా మిత్రులకు, అలాగా విచ్చేసిన అతిథులకు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, శ్రేయభిలాషులకు, మ్యూజిక్ లవర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం. మా చిన్ని శివ కనిపించాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ లక్ష్మణ్ రావు గారు, ఎస్పెషల్లీ టుడే. ఎందుకంటే సో వారు నా దగ్గరికి వచ్చి ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి, ఒక శివుడి మీద సాంగ్ చేయాలి కార్తీక మాసానికి అనుకుంటే, నేను అబ్బా మళ్ళీ శివుడి మీద సాంగ్ అంటే ఆల్రెడీ ఏది నీకు నికరం అనే ఒక సాంగ్ నేను చేయడం జరిగింది, వారు యాక్ట్ చేయడం జరిగింది. ఇలాగా బాధపడుతున్న తల్లిని ఈ అవసరం రాకుండా పోను. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసమ్మా మీ అబ్బాయి? కూర్చోమ్మ. నేనంతా వారణాసిలో ఉన్నాడు, తను కూడా మహేష్ బాబు ఫ్యానే. దగ్గర నుంచి పారిపోయి అక్కడికి వచ్చాడు. అన్ఫార్చునేట్గా మీ ప్రెస్ ఎవరు రాలేదు నాకు సాక్ష్యం చెప్పడానికి. మీ భూషణ్ కుమార్ గారిని అడగండి, ఆయన చెప్తారు సాక్ష్యం. ఈ పిల్లవాడు ఎవరిని అడిగారు? ఆయన భూషణ్ కుమార్ గారు. మహేష్ బాబుని అడగండి, ప్రియాంకని అడగండి, పృథ్వీ సుకుమార్ గారు అడగండి, రాజమౌళి గారు అడగండి. అందరూ చూశారు ఈ పిల్లవాడిని అక్కడ. అయ్యో బాధపడింది తల్లి, బాధ అర్థం చేసుకోగలను, బట్ ఎక్కడికి వెళ్ళలేదమ్మా. మహేష్ బాబు చూడటానికి వారణాసి వచ్చాడు. ఆయన ఎప్పుడు రాసినా, ఎప్పుడు రాయమన్నా రాయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఆ పాటను అంత గొప్పగా పిక్చరైజ్ చేసి జనాల్లోకి తీసుకెళ్లారు. తనికల భరణి గారు దాన్ని రిలీజ్ చేశారు. ఆ పాట ఇప్పటికీ కూడా చాలామంది నాకు ఫోన్ చేసి ఆ పాటలో ఉన్న గొప్పతనం గురించి చెప్తూ ఉంటే నాకు ప్రతిక్షణం సారే కనపడతారు. ఈ పాట కూడా అలాగే శ్రీలేఖ గారికి నా కాంబినేషన్ చాలా పాటలు వచ్చినాయి. ఆవిడ చాలా పాటలు పాడారు, నాకు చాలా పాటలు ఆవిడ చేస్తారు కూడా, నేను రాస్తాను. ఈ పాట కూడా అలాగే మా చిన్ని శివ కనిపించాడు రాయమంటే రాశాను. అంటున్నారు కదండి తొందరగా రాసేస్తామని. ఆ తొందరగా రాయడం వల్ల లిరిక్ మర్చిపోయారు ఆవిడ. ఒక 4-5 పల్లవులు ఇంకో 10 సార్లు పాడితే ఆ లిరిక్ గుర్తుండేది. నేను తొందరగా పాట ఇచ్చేయడం వల్ల లిరిక్ మర్చిపోయారు. చాలా చాలా కష్టపడుతూ ఆ కష్టంలోనే ఇష్టపడుతూ చేసాం మేము. అండ్ వర్షంలో చాలా సీన్స్ చేసాం, అవి కూడా చాలా సపోర్ట్ చేశారు మా గురుగారు. అయితే సీన్స్ జరిగేటప్పుడు కూడా నేను కొన్నిసార్లు అలసిపోయి నేను చేయలేను అనుకున్న సిచ్యువేషన్లో కూడా రిషిబాబు వచ్చేసి లేక చేసేద్దాం దాదా అని తీసుకెళ్ళిపోయాడు. అంత ఇష్టంతో చేసే సాంగ్ని. అండ్ ఓవరాల్గా కంటెంట్స్ సాంగ్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. గురుగారు వాళ్ళ బ్రదర్ని, మీ ఇద్దరు ట్విన్స్, గురుగారు నేను కూడా. సో అదే గురుగారు నేను కలిపి 2017లో ఈయన ఒక మూవీ చేశాము. సో అది అంత సక్సెస్ సాధించలేదు కానీ బట్ యూట్యూబ్లో చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత 2022లో రాజయోగం అని ఒక మూవీ చేసాం. అది జియో హాట్స్టార్లో ఉంది. అందులో కొన్ని సాంగ్స్ అయితే 250 million దాకా వెళ్ళినాయి. సో ఇప్పుడు గురువుగారు ఏంటంటే ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఏదో ఒక సినిమా చేద్దాం, ఆయన సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్. తర్వాత ఆయన డివోషనల్ సాంగ్ అయితే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి వదులుతూనే ఉంటారు. సో కార్తీక మాసంలో అయితే ఆయన డెఫినెట్గా శివుడి మీద, ఆయన శివుడు అంటే చాలా భక్తి. ఆయన మీరు యూట్యూబ్లో ఆయన ఛానల్లో చూడొచ్చు, నవబాల ఆస్ట్రాలజీలో ఆయన ఆల్రెడీ 3 సాంగ్లు ఉన్నాయి. ఆయనే పాడతారు, ఆయనే యాక్ట్ చేస్తారు. సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ సంగీతం అంటే.